హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం దొండకాయ, ఉల్లి కారం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద మూకుడు పెట్టుకొని, మూకుడు వేడైన తర్వాత దానిలోకి ఒక 7, 8 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోండి. దీనిలో మనం ఆనియన్ పేస్ట్ వేస్తాం కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకోండి. నెక్స్ట్ దానిలోకి ఇలాగ పొడుగ్గా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకోండి. మేమైతే అర కేజీ దొండకాయలు తీసుకున్నాము. ఒకసారి గరిటె పెట్టి తిప్పుకొని సిమ్‌లో పెట్టి మూత పెట్టేయండి. మనం ఉల్లి కారం రెడీ చేసుకోవాలి కదా! దానికోసం ఒక చిన్న మూకుడు తీసుకొని, దానిలో ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ధనియాలుంటే ఒక టీ స్పూన్ ఏసుకోండి. లేకపోతే ధనియాల పౌడర్ 2 టీ స్పూన్లు వేసుకొని, ఒక నిమిషం పాటు అలా గరిటెతో కదుపుతూ వేపుకోండి. ఇది చల్లారిన తర్వాత ఈ మొత్తాన్ని రోట్లో ఏసుకొని మెత్తగా దంచుకోండి. రోట్లో అయితే కొంచెం టేస్ట్ బావుంటది కాబట్టి మేము రోట్లో దంచుకున్నాము. అలాగే దీనిలోకి ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఉల్లిపాయలు పెద్ద సైజువయితే 2, చిన్న సైజువయితే ఒక 4 తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని, దాన్ని కూడా కొంచెం మెత్తగా దంచుకోండి. నెక్స్ట్ 3 టీ స్పూన్లు ఉప్పు, 1½ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి మళ్ళీ నూరుకొని పక్కన పెట్టుకోండి. దొండకాయలు మగ్గిన తర్వాత దానిలోకి ఒక టేబుల్ స్పూన్ చింతపండు రసం వేసుకోండి. అలాగే మనం ముందుగానే రెడీ చేసుకున్న ఉల్లి కారం ఉంది కదా! అది కూడా వేసుకొని గరిటె పెట్టి ఒకసారి బాగా కలపండి. దొండకాయ ముక్కలకి ఆ ఉల్లి కారం అనేది బాగా పట్టేలాగా కలుపుకోవాలి. పొయ్యి సిమ్‌లో పెట్టి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వండి. నెక్స్ట్ మూత తీసి ఒకసారి కలుపుకొని టేస్ట్ చూడండి. ఉప్పు, కారం సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకొని ఒకసారి గరిటె పెట్టి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఒక ప్లేట్‌లో కొంచెం రైస్ పెట్టుకొని అలాగే మనం చేసుకున్న దొండకాయ, ఉల్లి కారం వేసుకొని టేస్ట్ చేయండి. టేస్ట్ బాగుంటే నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.